న్యూస్ 18 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఏప్రిల్ 9 ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది. మన తెలుగు వాళ్ళందరికీ కూడా తొలి పండుగ ఉగాది అని చెప్తారు. యుగాది ఉగాది అని పిలువబడే ఈ రోజునే బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేశారు. అందుకనే ఈ రోజుని మనం యుగాదిగా ఉగాదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఉగాది తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఆ రోజునాడు పెద్దల ఆశీర్వచనం, ప్రభుత్వ అధికారుల దర్శనం, ముఖ్యంగా దైవ దర్శనం, ఉగాది పచ్చడి సేవించుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే పంచాంగ శ్రవణం అనేది ఆ రోజు చెయ్యాలి అని పెద్దలు చెబుతున్న మాట. నానా కర్మ సుసాధనం అంటే ఏ కర్మ ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ ఏ ఫలితాలు ఆ సంవత్సరం కలుగుతాయి అని ఆ రోజున పంచాంగస్థంగా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం. సాధారణంగా మనిషికి సస్య వృద్ధి కావాలి అంటే ప్రకృతి చక్కగా ఉంటే పంటలు పండుతాయి, పంటల ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఆ ఆహారం కొరత రాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండడానికి ఆధారమైనటువంటి ఆహారం ఈ సంవత్సరంలో ఎలా పండుతుంది, దానికి ఆధారమైనటువంటి వృష్టి అలాగే వర్షాలు ఎలా పడతాయి, అదేవిధంగా గ్రహణ సమయాలు, అలాగే మౌఢ్య దినాలు, అలాగే కుంభమేళాలు, పుష్కరకాల నిర్ణయాలు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి రోజు ఉగాది. కనుక ఈ క్రోధనామ సంవత్సరం మనకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది. ఆ రోజు పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కరించుకోవడం, దైవ దర్శనం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా ఆ రోజున ఉదయం 6:22 లగాయతు 7:50 వరకు ఉన్నది. కనుక 6:30 నుంచి 7:30 మధ్యలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం శుభం. అలాగే తదుపరి సమయం 9:30 నుండి 10:30 మధ్యలో, ఆ సమయం కూడా చాలా ఉత్తమంగా ఉన్నది. కనుక ఆ రోజు చేసుకునేటువంటి ఉగాది పచ్చడి అలాగే దైవ దర్శనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ సమయంలో చేసుకోవడం చాలా ప్రశస్తం. ఉగాది ఈసారి మనకి ఏప్రిల్ 9. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఐటిపాముల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాములవారు సీతాదేవి ఇక్కడ వచ్చి స్నానఘట్టాలు చేసిన ఆధారాలు ఉన్నాయని ఇక్కడ ఒక గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్వం నానుడి ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇక్కడ రాముల వారు సీతమ్మ వారు వచ్చారు. సీతమ్మ వారు స్నానం చేసినటువంటి చీర ఆరేసినటువంటి గుర్తులు కానీ, ఆ యొక్క తర్వాత రాములు వారు అడుగేసి ఇక్కడ 2 అడుగులు అతన్ని రాముల వారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ రాముల వారు ఏం చేసినట్టు ఇక్కడికి వచ్చి సీతమ్మ వారిని తీసుకొని ఇక్కడ నుంచి అరవపల్లి నుంచి భద్రాచలం వెళ్ళినట్టుగా మా ఊరి గ్రామ పూర్వీకులు చెప్తా ఉంటారు. మేము చూసినప్పటికీ ఇక్కడ రాములవారి పాదాలు 2 ఉండే. ఒక పాదం అనేసి ఈ రాళ్ళు కొట్టేటువంటి వాళ్ళు అది కొట్టుకొని పోవడం వల్ల ఒక పాదం గుర్తు లేకుండా పోయింది. ఆల్రెడీ ఒక పాదం ఇక్కడ ఉన్నది. దీంతో పాటు చీర యొక్క సీతమ్మ వారి చీర యొక్క గుర్తు కూడా పోయింది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కానీ, పురావస్తు శాఖ అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టి ఈ ఉన్నటువంటి రాములవారి పాదాలను గుర్తించి దీన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామస్తులుగా కోరుతా ఉన్నాం. పురావస్తు శాఖ వాళ్ళు, ఎండోమెంట్ అధికారులు ఈ అతి పురాతనమైనటువంటి ఈ ఏదైతే రాములవారి పాదాలు ఉన్నాయో దీన్ని కాపాడి ఇదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే స్థలంగా మార్చాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. మాది ఐటిపాముల కటంగూరు మండలం, జిల్లా నల్గొండ. ఇక్కడ రాములవారు బావి ఉండే, ఎవరు పట్టించుకోకపోతే బండంతా కొట్టుకపోయారు. కొద్దిగా గుండం ఒలిగా ఉంది. ఇప్పుడు రాములవారి పాదం ఉంది. ఇక్కడ
రాములవారి పాదం ఒకటి పోయింది, ఒకటి ఉంది బరాలు పెడితే. నేను మేకలు కాస్తప్పుడు 16 ఏళ్ల పిల్లగాని కాంచి నీళ్లు తాగేది, బండ ఉన్నది ఇక్కడ, నీళ్లు తాగేది ఇక్కడనే, మేము తానాలు చేసేది, అలా ఈత పెట్టేది. రాంగ అది కూడా బూడిపోయింది. తాగితే కూడా మాకు సర్వ రోగాలు పోయేది పసి పిల్లగాళ్ళప్పుడు. ఇక్కడ నుంచి అరపల్లి పోయింది, అరపల్లి నుంచి వజ్రాజలం పోయి అక్కడ నిలబడేది సీతమ్మ వారు, రాముల వారు. వాళ్ళు ఇది దృష్టి పెట్టాలి, వీడ గుడికి కట్టియాలి. ప్రస్తుతం దీనికి చూసుకున్నట్టయితే స్థానికులు చెప్తున్న ప్రకారం ఈ యొక్క బావి నీళ్ళు తాగిన వరకు పూర్వంలో ఎటువంటి రోగాలు గిట లేవని చెప్తున్నారు. రోగాల బారిన పడినా కానీ ఈ యొక్క నీళ్ళు తాగితే రోగాల నుంచి నివారణ పొందేవారని చెప్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాములవారి పాదం అయితే ప్రస్తుతం ఒకటే కనిపిస్తుంది. ఈ యొక్క బండ ఈ యొక్క ఆక్రమణకు గురి కావడం వల్ల రెండో పాదం గిట చెడిపోయింది అనేది చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి దీన్ని సరైన రీతిలో చేయాలని గ్రామస్తులు చెప్తున్నారు. నా పేరు వీరబ్రహ్మచార్యులు. నేను గుంటూరు నుండి వచ్చాను. దుర్గి స్టోన్ కార్వింగ్ నా వృత్తి. దుర్గి స్టోన్లో అందమైన శిల్పాలు, డెకరేషన్ ఐటమ్స్ ఇంట్లో అవన్నీ చేస్తాను. తర్వాత ఈ స్టోన్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఓన్లీ శిల్పానికే పనికొస్తుంది, ఇక వేరే దేనికి పనికిరాదు. స్టోను మా గుంటూరు జిల్లాలోనే దొరుకుతుంది. ఈ స్టోన్ వేరే ఎక్కడ దొరకదు. అయితే నేను 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు ఈ లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు మార్కెటింగ్ చేసి పెడుతున్నారు. నాకు జీవనోపాధి కలుగుతుంది. ఇటువంటి ఈ ఎగ్జిబిషన్స్కి వాటి ప్రస్తుత రోజుల్లో యువకులు తమ ఆలోచన విధానాలను బట్టి ఉపయోగించే దుస్తులు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, వాడకంలో క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని కొనుగోలు చేస్తూ వారి జీవితాలను రాయల్గా గడుపుతుంటారు. ఇది ఇలా ఉంటే పేదోడి ఇంట్లో పుట్టే ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలో వారి జీవితాలను రాయల్గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇష్టమైన వస్తువులు ధరలు ఎక్కువైనప్పుడు డబ్బులు వెచ్చించే స్తోమత ఉండదు. కాబట్టి వారి ఆశలను, కోరికలను, ఆనందాలను చంపుకొని ఉండాల్సిందే. ఇక ఏది చేయలేము కదా అని అనుకోకుండా ఓ యువకుడు ఎంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కొనే స్తోమత లేక తన ఆనందాన్ని తీర్చుకునేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని తయారు చేసుకుని తన ఆనందాన్ని తీర్చుకుంటున్నాడు. పూర్తి వివరాలతో లోకలెడ్డిని అందిస్తుంది ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సందీప్ అనే యువకుడికి బైక్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ప్రాణం.
ఏదో ఒక రోజు తనకి ఇష్టమైన బైక్ కొనుక్కొని తిరగాలన్నది ఆయన లక్ష్యంగా మార్చుకున్నాడు. కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, పని చేస్తే కానీ గడవని రోజులు వారిని దీంతో తన ఇష్టాన్ని చంపుకోలేక తన వద్ద ఉన్న పాత బండిని రాయల్ ఎన్ఫీల్డ్ పరికరాలు కొనుగోలు చేసి పాత బండికే ఫిట్ చేశాడు. పరికరాలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్వే అయినా బండి మాత్రం పాతదే. ఇక ఆ బైక్ వేసుకొని ప్రతిరోజు తిరుగుతూ తాను నిజంగానే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద తిరుగుతున్న ఫీల్ తీసుకొని తన ఆనందాన్ని ఇలా తీసుకుంటున్నాడు సందీప్. నా పేరు సందీప్ కుమార్, మాది గోదావరి. కానీ నాకు చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ నడపాలనే కళ. నాకు స్తోమత లేక సెకండ్ హ్యాండ్లో స్పెండర్ బండి తీసుకొని దానికి సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన పార్ట్స్ అని తీసుకొని దాన్ని ఈ విధంగా తయారు చేపించి నడుపుతున్నా. ఎంత లేదన్నా 60 మైలేజ్ ఇస్తుంది. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపిన అనుభూతి కలుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. సందీప్ అలా ఆ బైక్ పై తిరుగుతుంటే చూసేవారు కూడా ఇది పేదోడి రాయల్ ఎన్ఫీల్డ్ అని అనుకుంటున్నారు. పేరు దేవి. నేను ఐడ్ ఫుడ్స్లో చేస్తాము. ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ నుంచి అల్లు సీతారామరాజు వెళ్ళే స్టాచ్యూ మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి సీతం దగ్గర. ఎగ్ కుల్ఫీ చాలా ఫేమస్ అండి. ఇది మిషన్ కొనడానికి మాకు 11,000 అయ్యింది. ఇది చాలా ఫేమస్, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది రెడీ చేసే విధానం నేను చెప్తాను. ఇప్పుడు ఈచ్ వన్ ఎగ్ కుల్ఫీకి వచ్చేసి 2 eggs వేస్తాం మనం. అవి వేసిన వెంటనే ఎటువంటి స్మాష్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్ అనేది చెదగొట్టి వేసేవాడి. వేసిన తర్వాత అందరూ 5 minutes అయిన తర్వాత మనము స్టిక్స్ అనేది పెడితే అది ఆటోమేటిక్గా రెడీ అయిపోయిన తర్వాత 5 minutes తర్వాత అది పైకి లేస్తుంది. లేచిన తర్వాత అది మన హ్యాండ్లో తీసుకొని దాని మీద సాస్ అన్నది మసాలాలు అన్నీ వేసుకొని సాసు, మైనస్ సాసు, చిల్లీ సాసు మొత్తం అన్నీ వేసుకొని రెడీ చేసుకొని పిల్లలకి ఇచ్చుకోవడమే. మొత్తం రెడీ అయ్యాక ఇలా షేప్ అన్న వేస్తూ ఉంటాం. ఇన్వే డెకరేషన్ చేస్తే ఇలా ఇవి బాగా ఎక్కువ పిల్లలు బాగా ఇష్టపడతారు. రెగ్యులర్గా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సార్ మా ఎగ్ కుల్ఫీకి. మీరు వచ్చే ముందు ఒక 5 minutes ముందు కాల్ చేసినా సరిపోదు, మాకు మీకు రెడీ చేసి పెడతాము. We are leaving tonight to USA. We came to watch DJ Tillu in the morning show. Tillu rock! Rock agute andaru raw agents. Sidhu is above and beyond Allu Arjun and Mahesh Babu. నేను జాబ్ కోయటన్నా సాఫ్ట్వేర్ నేను లాగిన్ కావాలి. అక్కడ రిజైన్ చేసేసి వచ్చి సినిమా చూసిన. సినిమా అంటే మామూలు లేదన్న, మామూలు లేదు.
ఐఎమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే కోలాహలంగా ఉంది. ఇక్కడ డీజే టిల్లు స్క్వేర్ అయితే రిలీజ్ అయింది. సో వాటి రివ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ అయితే చాలా చెలరేగిపోతున్నారు. టిల్లు స్టైల్, మూవీలో ఉన్న కామెడీ, వాటి గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ చాలా జరుగుతుంది. ఒకసారి అడిగి కనుక్కుందాం రివ్యూస్ ఎలా ఉన్నాయి, అసలు మూవీ రేటింగ్ ఎలా ఉంది అని. అన్న డీజే టిల్లు సినిమా మామూలు లేదన్న. నేను ఇంతకుముందే వచ్చి చూసిన, నేను జాబ్ కొట్టాను, సాఫ్ట్వేర్ నేను లాగిన్ కావాలి, అక్కడ రిజైన్ చేసేసి వచ్చి సినిమా చూసిన. సినిమా అంటే మామూలు లేదన్న, మామూలు లేదు. అచ్చా తెలంగాణలో తీసిండు సినిమా. బ్రో సినిమా మామూలు లేదు. ఇక మా ఫ్రెండ్స్ 10 మంది రూమ్లో 10 మంది ఉన్నారు. 10 మందిని తీసుకొస్తా, మళ్ళీ సినిమా చూపెడతా, నా జాబ్కు రిజైన్ చేస్తా, సిద్ధానికి ఫోన్ చేస్తా. అన్న 10 మనలు వచ్చారు, 10 మంది ఫ్లవర్ నాకు కూడా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ పెడతా అంటుంది. మళ్ళీ పోతా, ఇక్కడ సిద్ధాన్న మాత్రం మళ్ళీ బిస్కెట్ అయిపోయిండు. అన్న మన పరువు కాపాడుతాం నెక్స్ట్ సినిమాలో. మీరు అందరూ ఏం టెన్షన్ తీసుకోకూడదు, సినిమాకి రారు. నచ్చలే అన్న, నేను సినిమా మస్తుంది, ఫుల్ కామెడీ అన్న. నవ్వి ఫైట్స్ ఏం అవసరం లేదు, నవ్వి అయితే నరాలు కట్ అయిపోతున్నాయి. సిద్ధాన్న లవ్ యూ డైలాగ్ అంటే పెద్ద ప్లాన్. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుని వస్తా, పెద్ద స్కెచ్ చేస్తా, సంపిపారేస్తా. డీజే టిల్లు 100 ఫీట్ల కట్అవుట్, 50,000 లీటర్ల పాలు, మొత్తం కట్అవుట్ ఇప్పుడు చిరిగిపోతుంది. డబ్బులు మాట్లాడినా అన్న వస్తాయి. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్న సినిమా కోసం, నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇలా వచ్చిన ఛాన్స్ ఇరుగా తీసిరు సినిమా మాత్రం. దీనికి ఆస్కార్ అవార్డు రావాలి, ఆస్కార్ రావాలి. బాగుంది బ్రో, చాలా బాగుంది. సూపర్ అన్న, సూపర్. Movie is super. We are leaving tonight to USA. We came to watch DJ Tillu in the morning show. Amazing movie. DJ Tillu rocks. Tika character is a surprising character. Amazing direction, amazing music, amazing action, and Sidhu is above and beyond Allu Arjun and Mahesh Babu. Comedy is amazing. He made sure every dialogue is middle class dialogue and very impactful. Anupama Parmeshwaran went beyond expectations. Amazing ga naduchutundi. All Hyderabad fans will love DJ Tillu. Adi hardcore Telangana dialogues unnai andulo. No offense to Andhra people, but it's more hardcore Telangana dialogues. Andarki I am from Andhra, I loved it. Okay. Comedy ప్రతి మూమెంట్ కూడా కామెడీ నెక్స్ట్ లెవెల్ అన్న, సూపర్. అనుపమ కంటే రాధిక బెటర్ అనిపించింది. అనుపమ కొంచెం మోసం చేసింది. మస్తుంది అన్న సినిమా. అసలు డైలాగ్స్ అవన్నీ అయితే అసలు సూపర్ అన్న. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్కి దీనికి అసలు ఏం తీసిపోదన్న. టిల్లు ఇరగొట్టిండు, చించి పడేసిండు. సినిమా మొత్తం రాధిక లిల్లీనే ఉంటుంది. నిజం చెప్తున్నా బ్రో, వస్తుంది సినిమా. డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెం వేరియేషన్ బాగుంది అనమాట. ఉన్నాయి బ్రో, ఉన్నాయి డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ అనిపిస్తుంది బ్రో. అది ఒక జీవ సమాధి. అక్కడ జీవ సమాధిని దర్శిస్తే చాలు సంతానం లేని దంపతులకి కలియుగంలో సైతం సంతానం అక్కడ జియర్ స్వామీజీ అందిస్తారట. పెళ్లి కాని అనేక మంది ఈ జియర్ సమాధిని దర్శించడం ద్వారా వివాహం అయ్యే భాగ్యం సైతం ఇక్కడ జియర్ స్వామీజీ అందిస్తారట. 13వ శతాబ్దంలో జీవ సమాధి అయిన జియర్ స్వామీజీ ఎవరు, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు, ఈ తాళూరు విశేషాలేంటి, ప్రస్తుతం అక్కడ గురువర్యులుగా ఉన్న గురువేరులు ప్రత్యేకంగా ఆ జీవ సమాధి యొక్క విశిష్టత వివరిస్తూ భక్తులకు ప్రత్యేక అనుగ్రహ భాషణం చేశారు. ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం. భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క 3వ అవతార స్వరూపము శ్రీ పరమ అధిగమనవాల్ జియర్ స్వామి వారి యొక్క జీవ సమాధిలో నుండే భక్తుల యొక్క కోరికలను తీరుస్తానని చెప్పేసి కలియుగంత వరకు కూడా భక్తుల కోరికలు తీరుస్తానని చెప్పి అభయం అవటం వలన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడం, మొక్కుబడులు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు వచ్చిన ఈ రోజున ఇక్కడ 2 జంటలు 2 వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వివాహాలు జరగని వారు, సంతానం లేని వారు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే వివాహం జరగడం,
సంతానం జరగడం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికన్నా జియ్యన్న అనే పేరు వచ్చిందంటే ఈయన పేరు. 14వ శతాబ్దం నాటి జీవసమాధి, వారి చరిత్ర అమూల్యము. మీరందరూ కూడా ఈ స్వామివారిని సేవించుకోవడం మంచి శుభ పరిణామం. అలాగే స్వామివారికి మీ సమంజసమైనటువంటి కోరికలను మాత్రమే కోరాలి. కోరికలు తీరితే దర్శనం చేసుకుంటామని మాత్రమే ఒప్పుకోవాలి. అంతేగాని డబ్బులు ఉండి లేస్తాము, లేక ప్రసాదం పెడతా అంటే కోరికలు నెరవేరు. అయినా దర్శనం ఒక్కటే కోరిక. మళ్ళీ మీ కోరిక నెరవేరాక వచ్చి దర్శనం చేసుకుంటే మీ అభీష్టాలు నెరవేరుతూ ఉంటాయి. సమంజసమైన కోరికలతో ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జీవ సమాధి అంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు, కానీ ప్రాణం ఉండగానే వారి యొక్క చిన్న గది ఏదో నిర్మించుకోవడం, చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని కేవలం వారు మాత్రమే కూర్చోవడానికి సరిపోయే విధంగా భగవంతుని ధ్యానంలో ఉండి పూర్తిగా కప్పివేసుకొని లోపలే జీవసమాధి అయిపోతారు. అంటే ఇక ప్రాణం ఉండగానే వారు అందులోకి వెళ్ళిపోయారు. ఇక పూర్వ రోజుల్లో ఇవన్నీ కొనసాగాయి కాబట్టి ఆ మహత్యాలు ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చాలామంది ప్రయత్నం చేసినా ప్రభుత్వాలు ఒప్పుకోబట్టి ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు. ఇది 14వ శతాబ్దం నాటి జీవ సమాధి. ఈ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠం. మా పేరు ఒడుగు వెంకటేశ్వర ప్రసాదాచార్యులు. ఈ మఠానికి వంశపారంపర్య మఠాధిపతులు. స్వామివారు జీవ సమాధి చెందే ముందు కూడా భక్తులు అభయం ఇచ్చారు. అంతకుముందు ఇంతమంది భక్తులు రావటం కారణం ఏంటంటే, స్వామి మాకు సంతానం లేదంటే స్వామివారు మీరు సంతానం కలుగుతుంది వెళ్ళండి అని చెప్తే వారి సంతానం కలిగేది. అయ్యా మా అబ్బాయికి వివాహం కాలేదంటే తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెబితే అబ్బాయికి వివాహం జరిగేది. ఆ మహత్యం వల్ల స్వామివారు జీవ సమాధి చెందుతున్నారు అనేసరికి 14వ శతాబ్దం కొన్ని వేల మందికి వచ్చేసారు ఇక్కడికి. ఆ వార్త తెలుసుకుని ఆ భక్తుల యొక్క భక్తిని స్వామి చూసి, నేను మామూలుగా బయట జీవిస్తే 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించగలను, ఇంతమంది భక్తుల యొక్క కోరికలు నెరవేరాలంటే నేను దైవ సన్నిధిలో ఉండాలి అని జీవ సమాధి చెందే ముందు కూడా కలియుగాంతం వరకు కూడా మీ కోరికలు నాతో చెప్పుకోండి, స్వామివారికి ఎనిమించి మీ కోరికలు తీరుస్తానని చెప్పేసి అభయం ఇవ్వడం వలన ఈ రోజున పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున కొన్ని వేల మంది వచ్చి గజేంద్ర పుష్కరంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని వెళ్ళటం అనేది ఇప్పటికే ఆనవాయితీగా వస్తున్నటువంటి చరిత్ర కలిగిన ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన జీవ సమాధి కలిగిన మఠం మన ఆంధ్రప్రదేశ్లో. అది మన భాగ్యం. జై శ్రీ